ఈరోజు మనము సొరకాయ చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు ఒక ముదిరిన కానీ లేదు మీడియంగా తయారైన ఒక సొరకాయ, తర్వాత బియ్యం పిండి, ఆ తర్వాత మనకి రుచికి సరిపడినంతగా ఉప్పు 1 టేబుల్ స్పూను, నానబెట్టి 1 గంట పాటు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క సన్నగా తరిగి ఉంచుకోవాలి, కొత్తిమీర, తర్వాత ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి, కరివేపాకు, తర్వాత వెన్న, ఒక 2 టేబుల్ స్పూన్స్ వెన్న. ఇప్పుడు మనకి ఈ ప్రిపరేషన్ ఎలా అనేది చూసుకుందాము. ముందుగా మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద తాంబూలం తీసుకుని, పళ్ళెం కానీ తాంబూలం లాంటిది కానీ తీసుకుని, దానిలో ముందుగా మనము ఈ ఏదైతే గ్రేట్ చేసి ఎండు కొబ్బరి తురుముతో గ్రేట్ చేసి తీసుకోవాలన్నమాట. ఈ సొరకాయ గ్రేట్ చేసేటప్పుడు మనకి మిడిల్ పార్ట్ ఏదైతే సీడ్స్ ఆ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మనకి గింజల కాడ ఏమీ రానివ్వకూడదు అనమాట. మిడిల్ పార్ట్ అనేది మొత్తం తీసివేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుని, ముందుగా నేను కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాను. మనకి ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట, ఎంత మనకి కారం కానీ ఇలాంటివి ఏమన్నా కొంచెము పెంచుకోవచ్చా తగ్గించుకోవచ్చా అనేది మనకి క్వాంటిటీ ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ సొరకాయలో వాటర్ ఎంతైతే ఉంటుందో ఈ వాటర్కి మనకి చెక్కలు ప్రిపేర్ చేసుకుంటాకి ముద్దలాగా వచ్చేంత వరకు మనము పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. సొరకాయలో న్యాచురల్గా నీరు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మనకి ఇలా గట్టిగా మనకి చెక్కల ప్రిపరేషన్కి వీలయ్యేంత పిండి మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం కొంచెం ఇలా పిండి అనేది ఎంత పడుతుంది అనేది ఒక ఐడియా వస్తే మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉప్పు అది కూడా కరెక్ట్గా మనకి క్వాంటిటీ అనేది తెలుస్తుంది అన్నమాట. మనకి ఈ తురుము అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా, కాబట్టి ఇంకొక 2 గరిటెలు నేను పిండి వేసుకుంటున్నాను. గట్టిగా అయితే కొంచెం అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ పలచన అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది కదా. అన్నీ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి మారిపోతాయి ఎక్స్ట్రా పిండి యాడ్ చేసే కొద్దీ. ఇప్పుడు నేను ఈ క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి. ఇది నేను తీసుకున్న ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి ఒక 8 నుంచి 10 అవసరమవుతాయి అన్నమాట. నేను తీసుకున్న పచ్చిమిర్చి యావరేజ్గా ఉంది ఘాటు, కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను క్వాంటిటీ. తర్వాత ఈ కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇవన్నీ కూడా మనకి ఈ ఏదైతే మనము ఎండు కొబ్బరి తురుముతో గ్రేట్ చేసి ఉంచుకున్న సొరకాయ ఉందో ఈ సొరకాయ బియ్యం పిండి ఈ మిక్స్చర్కి చక్కగా ముద్దలాగా వచ్చేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు వెన్న 2 టేబుల్ స్పూన్స్ వెన్న. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా మనకి అన్నీ కలిసేటట్లుగా ఇలా కలుపుకోవాలి.
అనేది పొడి పొడిలాడుతూ ఉంది కాబట్టి నేను కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మధ్యలో అన్నీ కలిసినాయి అనుకున్నప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చూసుకుని చక్కగా పిండి అంతా బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇలా మనకి గట్టి ముద్దలాగా మనకి చేతికి అంటకూడదన్నమాట పిండి. అలా గట్టి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఈ పిండిని ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది పెట్టుకుని ఉంచాను. ఇప్పుడు మనకి కావలసిన సైజులో చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న ఉండలుగా తీసుకుని మనకి ఒక కాటన్ క్లాత్ పైన అయితే మనము వాటర్ వేసుకుని చేసుకోవచ్చు. లేదు నేను పాల కవర్ తీసుకున్నాను కాబట్టి ఇలా మందపాటి చెక్కల్లాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకుని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ సొరకాయ చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకుంటూ మనకి మూకిట్లో మనం తీసుకున్న మూకిడి వెడల్పుని బట్టి ఒక 3 నుంచి 4 వస్తాయి ఒకసారి. స్టవ్ అనేది ఎబో మీడియం ఫ్లేమ్ కానీ ఉంచుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే తొందరగా కలర్ అనేది మారిపోతుంది అన్నమాట. ఈ సొరకాయ చెక్కలు ఇలా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ చెక్కలు మనకి 2 రోజుల పాటు కూడా మనం స్నాక్స్ లాగా తినొచ్చు అన్నమాట. పిల్లలు మెయిన్గా ఇంట్లో ఎక్కువగా గడిపే టైము ఈ సమ్మర్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకుంటే వాళ్ళు బయట ఫుడ్ ఆలోచన అనేది రాదనమాట పిల్లలకి. వేడివేడిగా చేసి పెట్టుకున్న వాళ్ళం కూడా అవుతాము. ఇలా చెక్క అనేది మనకి ఒకదానిపైకి ఒకటి రాకుండా మనము సరి చేసుకుంటూ వేయించుకోవాలి. రెండో వైపు తిరగేసుకుంటూ 2 పక్కల కూడా చక్కగా కాలేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఈ కలర్లోకి చెక్క అనేది ఈ కలర్లోకి వచ్చినప్పుడు లేదు పచ్చిమిర్చి శనగపప్పు ఈ రెండింటి కలర్ని చూసి కూడా మనం తీసివేసుకోవచ్చు అన్నమాట. కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు 1 నిమిషం ముందు తీసేసుకోవచ్చు. లేదు మీడియంగా అంటే మనకి ఈ స్టేజ్లో శనగపప్పు కలర్ కూడా చక్కగా వేగిన కలర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేగిన కలర్ ఇవి చూసుకుని మనం తీసేసుకోవచ్చు. తర్వాత చెక్క థిక్నెస్ కూడా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం మందంగా, లేదు మెత్తగా వద్దు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు కొంచెం పలచగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ ప్రిపరేషన్తో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే సొరకాయ చెక్కలు. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.